నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. యాదగిరిగుట్ట మండలంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ములుగు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. హెచ్సియు భూముల వేలాన్ని ఆపాలన్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పేదల కోసం ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదగిరిగుట్ట మండలంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ధనిక అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు పేర్లు చేర్పించడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎవరు చేరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, మా శాసనసభ అందరం కలిసి మా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టలే, పూటగా హామీలు ఇయ్యలే. ఇవాళ మేము ప్రవేశపెట్టిన ప్రతి పేదవానికి రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి. ఇది ఒక సంక్షేమ కార్యక్రమం కాదు. ఇది పేదవాని ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పేదవాడిలాగా ఉండకూడదు, పేదవాళ్ళు పెద్దవాళ్ళు సమానంగా ఉండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. ఇది దొరల రాజ్యం అసలే కాదు. అందుకని ఆలోచించి 50 రూపాయల కిలో అయిన సన్న బియ్యం ఇవాళ మేము ఒకటే అడగదలుచుకున్న బండి సంజయ్ గారిని తెలియకుండా తెలుసుకోను. ఇవాళ ఎయిర్పోర్ట్ కట్టాం, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల భూమి ఇచ్చినాం, 13% వాటా ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకు పెట్టలేదు? మేము అడుగుతున్నామా? కూలిపోయిన కూలేశ్వరం కట్టాం. మేము దోసుకునే అలవాటు కాదు. ఇలా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంకా 3.5 కాదు, ఇంకా 5 ఏళ్ళైనా కాంగ్రెసే ఉంటుంది. ఈ గుట్ట కట్టినాయన చెప్పుకుంటాడు. ఆయన ఏమి చెప్పిండు? 360 కోట్లు బకాయి పెట్టిపోయింది నా మీద, ఆర్ఎండ్బి బిక్క మీద. ఆటోలు బంద్ చేసిండు, ఆటో బ్రిడ్జ్ కట్టి కిందికి పోకుండా చేసిండు. ఓ పద్ధతి లేదు, పాడు లేదు. అన్ని సెటిలైట్ చేస్తాం, అందరూ బాగున్నారని కోరుకునే ఇవాళ ఇంత. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్ టిఎస్ దివాకర్తో కలిసి పాల్గొన్నారు. సీతక్క మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా అర్హత కలిగిన వాళ్ళందరికీ సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని తెలిపారు. కార్యక్రమం చేయడం జరుగుతుంది. నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా రవిచంద్ర గారు, డిసిఓ గారు, మరి ఇందాక చాలా విషయాలు చెప్పడం జరిగింది. సన్న బియ్యం అనేది ఒకప్పుడు శ్రీమంతుల ఇళ్ళనే తినేది. మనం కూడా కడుపు నిండా తిండి ఉంటేనే పని చేసుకోగలుగుతారు, అంటే మంచి ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వము సన్న బియ్యాన్ని ఒక్కొక్కరికి 6 కిలోల లెక్క ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మరి గతంలో కూడా ఇందిరా మిల్లు ఎక్కువ శాంక్షన్ అయినాయి. ఇప్పుడు అంతకంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇల్లులు శాంక్షన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తప్పకుండా మరి ఇల్లు కూడా దశల వారీగా ఈ మధ్య కాలంలోనే ముగ్గుపోసి మరి వాళ్ళు కట్టేటట్టుగా కూడా 4 లక్షల రాజీ యువ వికాసం కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇంకా మన రామప్ప కూడా మంచిగా డెవలప్ అవుతుంది. మహిళలు కూడా ఆ రోడ్ ఎమ్మటి చిన్న బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 60 కోట్లతోటి డెవలప్ అవుతా ఉంది. ఐలాండ్ వస్తుంది, లక్నవరం చెరువు లాగానే ఇక్కడ కూడా చెరువులో ఐలాండ్ కానీ ఒక సిటీ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో మహిళలు హెచ్సియు భూములు విద్యార్థుల పోరాటాలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం అవుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందని, హైదరాబాద్ నగరానికి ఓవైపు హెచ్సియు దగ్గర ఉన్న భూమి నుండి స్వచ్ఛమైన గాలి లభిస్తుందని, ఇందిరాగాంధీ హయాంలో యూనివర్సిటీకి కేటాయించిన ఈ భూములను విక్రయిస్తున్నారని విమర్శించారు. కంట్రోల్గా కేంద్ర ప్రభుత్వం కానీ పోలీస్ కంట్రోల్ కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది. హైదరాబాద్ నగరానికి పొల్యూషన్ రాబోతూ ఉంది, చెట్లు పెంచాలని చెప్పి ఎన్నో రకాలుగా మనకు హెచ్చరికలు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 4,17,000 కోట్ల రూపాయల
9.5 ఏళ్లలో మేము అభివృద్ధి కొరకు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరమే 1,58,000 కోట్ల అప్పు చేసింది కాకుండా ప్రజలకు ఇచ్చింది కూడా ఏం లేదు. ఆ రోజున మేము అప్పు చేసినామంటే ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చాము, 2,000 పింఛన్లు ఇచ్చాము. అదేవిధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏదైతే బియ్యంగా చంకలు గుద్దుకుంటా ఉన్నారో ఆ రోజు 2 కిలోల బియ్యం ఉంటే ఇవ్వాలంటే ఇటువంటి దానికి అడ్డంకి వేయాలి, ఖచ్చితంగా దీన్ని అమ్మకుండా చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పి నేను సోషల్ మీడియా కానీ ఏదో ఎలక్ట్రానిక్ మీడియా మేనేజ్మెంట్ కానీ నేను కోరుతా ఉన్నాను. ఇది మన హక్కు, మనకు కావాల్సిన హక్కు. వీళ్ళు ఏదో అమ్ముకొని ఈ కేసీఆర్ గారు తీసుకొచ్చిన ల్యాండ్లను కాపాడిన ల్యాండ్లను అమ్ముకొని 1,000 కోట్లు తీసుకొని దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏదో స్కీమ్ల పేరు మీద దండుకొని చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒకే రకమైన బియ్యం తినే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్ అన్నారు. 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు సుమారు 3 కోట్ల మందికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చెంపాపేట కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, తోకటి కిరణ్, యాదగిరి, కేకే దుర్గారెడ్డి, అంజయ్య, చింటూ, రాజమణి, సునీత, యాదమ్మ, మహాదేవి, సరిత, భాగ్య, అలివేలు తదితరులు పాల్గొన్నారు. తర్వాత 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము. బియ్యం కూడా అంటే ధనికుల నుంచి తీసుకొని పేదవానికి కూడా అందరూ సమాంతరంగా ఉండాలన్నట్టుగా మనం ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, మా గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మరి ఇస్తుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఈ సన్న బియ్యం గురించి? సంతోషంగా ఫీల్ అవుతుందా? ఇంతకుముందు అంటే ఇప్పుడు మీకు దాదాపుగా ఒక 2,000 రూపాయలు 1,000 రూపాయలు మీకు ఇప్పుడు లాభం పొందినట్టు అయిపోయింది నెలకి. ఇంతకుముందు దొడ్డు బియ్యం అంటే కొందరు తీసుకుంటుంటారు. ఇప్పుడైతే సన్న బియ్యం అందరూ తీసుకుంటారా? తప్పకుండా తీసుకుంటారు సార్ అందరూ. ఇప్పుడైతే ఇబ్బంది లేదు కదా? ఏ ఇబ్బంది లేదు. ఓకే. పార్టీ సేవాదళ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తల తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపుగా 90 లక్షల కార్డులు ఉన్నాయి. దాదాపుగా 3 లక్షల కుటుంబాలు, 3 లక్షల పేదల ప్రభుత్వం. మరి ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయేటువంటి సువర్ణాక్షరాలతో రాసేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి. సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడానికి మేమంతా కృషి చేస్తామని ఈ కార్యక్రమంగా తెలియజేస్తాను. చాలా సంతోషం. హవేలీ గన్పూర్ మండలంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో 72,000 మందికి సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అందరు మంచిగా ఉండాలా, అందరు బాగుండాలా, మరి అందరు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం పథకం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళకి మరి మీ అందరు కూడా ఇంకొక శుభవార్త ఉన్నది. ఇవాళకి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 1000 కోట్లకి చేరుకుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే మనం గెలిచిన సంవత్సరం లోపలనే చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు మన మెదక్ టౌన్ కి దాదాపు 82 కోట్లతోటి మరి చర్చు ఏడుపాయల అమ్మవారు కాకుండా చెప్తా ఉన్నాను. 82 కోట్లతోటి మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేయించుకోవడం జరిగింది. అతి తొందరలో అవన్నీ కూడా పూర్తి చేసి అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని కొనియాడారు. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టింది. ఆ 2 రూపాయల కిలో బియ్యం పథకము ఎంత పాపులర్ అయిందంటే తెలుగు ప్రజలకు ఏ రకంగా పరిచయం అయ్యారో దేశంలోనే మొట్టమొదటిసారిగా పేద వర్గాలకు సన్న బియ్యము ఉచితంగా పంపిణీ చేసి రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ప్రజల గుండెల్లో, ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండబోతున్నారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసారపు యాదగిరి గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా హౌస్ కమిటీ మెంబర్ షర్బుద్దీన్ నివాసంలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
నరసాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పెషల్లీ ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా మన జిల్లాలో 520 వరకు కూడా ఈ రేషన్ షాప్స్ ఉండడం జరిగింది. సో దీంట్లో సుమారుగా 2,13,000 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. సుమారుగా 6,86,000 మంది అంటే సుమారుగా 7 లక్షల మంది కూడా బెనిఫిషరీస్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనకి ఇప్పటి వరకు కూడా 6 కేజీలు మనం ఒక్కొక్క పర్సన్కి ఇస్తూ ఉన్నాం. సో ఆ 6 కేజీలు ఏదైతే ఇస్తూ ఉన్నామో కూడా దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు. సో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మనం ఒక ఇనాగ్రేషన్ లాగా పెట్టుకొని అవన్నీ కూడా ప్రారంభించుకొని సో ఇది ఈ ఒక్క వారమో లేకపోతే ఈ ఒక్క నెలలో ఇచ్చి సమాప్తం అయ్యేది కాదు. ఇది కార్డు క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ మీ మీద కేసు బుక్ అవుతుంది, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ మీద కేసు బుక్ అవుతుంది. బట్ ఎన్ని కేసులు బుక్ చేసినా కానీ అమ్మేటోళ్ళు అమ్ముతూ ఉన్నారు. అట్లా చేయొద్దు. ప్లస్ మళ్ళీ మనం ప్రభుత్వం ఖర్చు పెట్టినంత కూడా వేస్ట్ అవుతుంది. ప్రభుత్వం ఈ పథకం తీసుకొని వచ్చింది. సో ఇది కంపల్సరీగా అందరూ యూజ్ చేయండి. సో మంచి క్వాలిటీ రైస్ సెలెక్ట్ చేసి మరీ పెట్టినారు. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ సీజన్ నుంచి మనమే సన్న ఓట్లు పండించేసి మన దగ్గర నుంచి అందరికీ డిస్ట్రిబ్యూట్. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్ లో నిర్వహించిన కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు. కాలనీ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో రౌడీ షీటర్లు, సస్పెక్టివ్ షీట్స్లకు కౌన్సిలింగ్ నిర్వహించి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. మంచిర్యాల డిస్ట్రిక్ట్ మన రామగుండం కమిషనరేట్కి చాలా ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ ఉంది. ఈ డిస్ట్రిక్ట్లో మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మన ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన పని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ రకరకాల సమస్యలు కూడా ఉంది. ఆ సమస్యకి కంట్రోల్ చేయడానికి ఎక్కువ రోడ్డు మీద మన ప్రజెన్స్, తర్వాత పబ్లిక్తో ముఖాముఖి ఉండడానికి పోలీస్కి ఫోన్ చేసినా మనం ఇమీడియట్గా రీచ్ అవుతున్నాము లేదా ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరు రౌడీ సీటర్స్కి, సస్పెక్ట్స్కి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. రూల్ పరంగా ఉన్న వాళ్ళు అందరు మనిషికి మేము చాలా మంచిగా సపోర్ట్ చేస్తాము, వాళ్ళకి సహాయం చేస్తాము. కానీ చట్టం విరుద్ధంగా ఎవరు పని చేసినా వాళ్ళకి వదిలిపెట్టము. ఎవరు ఈ విధంగా అసాంఘిక కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినా వాళ్ళకి తప్పకుండా జైలు పంపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బీజేపీ నాయకుడు డాక్టర్ వంశీరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ దీని వెనుక కేంద్ర ప్రభుత్వం అందించే సహాయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా హైదరాబాద్ హెచ్సియులోని భూములను అమ్ముతూ కాంగ్రెస్ ప్రభుత్వం నగరాన్ని కాంక్రీట్ జంగిల్గా మారుస్తుందంటూ విమర్శించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వంశీరెడ్డి, బీజేపీ అధ్యక్షుడిని 122 వివి నగర్ డివిజన్కి. ఈరోజు ముఖ్య ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం, మరొకటి హెచ్యు ల్యాండ్స్ పైన చేసే ప్రోగ్రాం పైన మాట్లాడుతున్నాం. ఈరోజు మనం చూసుకుంటే అయితే సన్న రేషన్ బియ్యం కార్డు పైన కేంద్రం ఎంత ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందని మనకు తెలవాలి. స్టేట్ గవర్నమెంట్ ఎన్ని కేజీస్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని కేజీస్ ఇస్తుంది మనకు తెలవాలి. ఇది ప్రజలందరికీ ఎందుకు అబద్ధం చెబుతున్నారో తెలియట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము. నిన్న నేను ఒక బిల్ తెప్పించాను రేషన్ కార్డు దించే, దీనిపైన క్లియర్గా మెన్షన్ చేసింది ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని. ఈ బిల్ ఎందుకు ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారికి స్లిప్ ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇదే ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. పార్క్ ఉండదు, ఇంకా బొటానికల్ గార్డెన్ పోదు. ఈ విద్యాంశను మనం అందరం చైతన్యం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు వారు వంతు తీసుకొని ఈ హెచ్యు గ్రౌండ్స్ని కాపాడుకుందాం. మేము ఈరోజు కంచె గచ్చిబౌలి అని క్యాంపెయిన్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి వాళ్ళలో ఇది తీసుకొని ప్రభుత్వం ఇది అరికట్టాలని, ఈ ప్రోగ్రాం వెంటనే ఆపాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై.
జై శ్రీరామ్. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గద్దర్ ఫౌండర్ సూర్యకిరణ్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లం నాయక్, మీడియా అండ్ కమ్యూనికేషన్ అడ్వైజర్ అల్లం నారాయణలో మాట్లాడుతూ 1997లో గద్దర్పై కాల్పులు జరిగాయని, అప్పటి ప్రభుత్వాలు ఎవరు కాల్పులు జరిపారో తేల్చలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 6న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జయంతి వర్ధంతి ఈ 6th నాడు జరిగిన ఈ కాల్పుల ఘటనను కూడా ఇప్పుడు 6వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెడుతున్నాం. ఈ మీటింగ్కి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రశ్నించే గొంతులు పాలకుల అణచివేత అనేది ఒక మకుటంతో ఈ సభ జరుగుతుంది. ఒక్క భారతదేశంలోనే కాదు, లేకుంటే తెలంగాణలోనే కాదు, ప్రశ్నించే గొంతులు అంతటా కూడా అణచివేతలే కనబడుతున్న ఒక కాలంలో జీవిస్తున్నాం. ప్రశ్నించే గొంతులు పాలకులకి ఎప్పుడైనా మెరమెరగానే ఉంటాయి. ఎందుకంటే ప్రశ్న చాలా పెద్దది. ఈ ప్రశ్న నాన్నతో ప్రతి జీవితం తన పోరాట స్ఫూర్తి, నాన్నతో ప్రయాణించిన వాళ్ళు ఇక్కడ అందరు కూర్చొని ఉన్నారు. వివిధ సంఘాలు, నాన్న మిత్రులు అందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రస్తుతం జరుగుతున్న అనేక కార్పొరేటరీకరణలో ప్రభుత్వం రెండో అంశంగా మారిపోయింది. కాబట్టి నాన్నతో కలిసి అనేక పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కలవాల్సిన అవసరం ఉంది. ఈ ఏప్రిల్ 6ని సభను విజయవంతం చేయాలి. వాళ్ళందరినీ కూడా మేము సభాముఖం. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న పలు వివాదాలపై వివరిస్తూ మార్కెట్ వ్యాపారస్తులు, కార్పొరేటర్ చింతాకుల అనిల్ మీడియా సమావేశం నిర్వహించారు. లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని, కానీ కొందరు కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్లో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. అక్కడ ఎలక్షన్ పోవాలని ఒక నిర్ణయం జరిగింది కాబట్టి మిగతా వాళ్ళందరూ వచ్చి కూడా మా ఇద్దరం కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నాం కాబట్టి అన్న మరి ఇట్లా మినీ హోల్సేల్ అంటే 18-8 ఉన్నది, 6-6 ఉన్నది, 4-4 ఉన్నది, వరద ఆకుకూరలు అమ్ముకునే వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని కమిటీ చేసుకుంటే వ్యవస్థ మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు మా దృష్టి తీసుకొస్తే ఎవరైతే ఎలక్షన్ నిర్వహించే ఇద్దరు అధికారులు నాయకులు ఇద్దరితో కూడా మేము మాట్లాడి మరి ఇప్పటికే మన మార్కెట్ అంతా కూడా గతం కంటే ఇప్పుడు చాలా మొత్తం కూడా వ్యాపారం అంతా కూడా రోడ్డు మీద పడ్డది. అసలు వ్యాపారమే లోపల నడతలేదు. మొత్తం వ్యాపారం అంతా కూడా బయట నడిచి 0 వ్యాపారం అవుతుంది. ఇక్కడ కనీసం ప్లాట్ల కిరాయి, తర్వాత రోడ్ల కిరాయి కూడా కట్టలేని పరిస్థితి. గతంలో మనకు పార్కింగ్ ప్లేస్ ఇస్తా అని చెప్పారు, పార్కింగ్ ప్లేస్ లేదు. తర్వాత మన రైతులకు సంబంధించి విశ్రాంతి భవనం లేదు, తర్వాత హమాలీలకు విశ్రాంతి భవనం లేదు, లేకుంటే మన కమిటీ కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదు. మార్కెట్ తెచ్చుకోలేము. వారి యొక్క ఆశయం మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు, వారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ కమిటీ అనేది ఏర్పడాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏ పాలకుల దగ్గరనైనా కూడా ప్రతిసారి పోయినాము, పనులు తెచ్చుకున్నాము, వాళ్ళ సహకారంతోనే చేయగలిగినాం ఎంతో కొంత. ఇప్పుడు కూడా అదే పద్ధతిన మనకున్నటువంటి పాలక గణంతో అందరం కూడా వారి యొక్క ఆదేశానుసారం ముందుకు పోవాలనేది మా ఆలోచన. కట్టుకున్న వాడే వరకట్నం కోసం కసాయిలా మారి హింసించడంతో సౌజన్య అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో 3వ ఫేజ్లో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన రజనీకాంత్ రెడ్డికి వరంగల్ జిల్లా ఖానాపూర్కు చెందిన సౌజన్యతో 2020లో వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి వరకట్నం కోసం భర్త, అత్త తరచూ వేధిస్తుండటంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కుకటపల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈమె ఏజ్ 29 ఇయర్స్ ఉంటుంది. ఈమె సూసైడ్ చేసుకొని, ఆత్మహత్య చేసుకొని, ఇంట్లో హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. 100 డేలు రాగా ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టరు టీం అందరు కలిసిపోయారు. అప్పటికే వాళ్ళు పక్కింటి వాళ్ళు దించి బతుకుతుందేమో అని చెప్పేసి హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. నిన్న నైట్ వాళ్ళు వరంగల్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. అనుపమ లక్ష్మి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది అత్త మీద. అందుకు పంపించినాం, పోస్ట్ మార్టం చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సూసైడ్ నోట్లో అదే భర్త ప్లస్ అత్త కలిసి నన్ను సతాయించారు, కొట్టిరు, కట్నం తీసుకురమ్మన్నారు, నీచంగా చూసారు.
నన్నే కుక్కలాగా చూసారు అని చెప్పి రాసింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని ఎంఆర్ఓతోనే ఎంక్వైరీ చేపిస్తున్నాం. తగిన చర్యలు తీసుకుంటాం. కురుమల ఆరాధ్య దైవం దొడ్డి కొమరయ్య 98వ జయంతిని పురస్కరించుకొని విద్యానగర్లో నిర్వహించబోయే దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలకు హాజరు కావాలని కోరుతూ కమిటీ సభ్యులు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాన్ని అందించి శాల్వతో సత్కరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంపేడు మండలం బసవయ్యపాలెం దగ్గర గల భూమిని కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ యొక్క కబ్జా పెట్టింది ఇంత 2 రోడ్లకి కాల్సిన గమనించి ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. దీనికి ఇలాంటి కట్టడాలు కాళహస్తిలో చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవాలా. లేని సమస్యల్లో మేమే దీన్ని ఆక్యుపై చేసి లేని వాళ్ళకి పేదవాళ్ళకి పంచేదానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంటుందనేసి ఈరోజు తెలియజేస్తాము. నాంపల్లిలోని పురాతన శ్రీ రామభక్త సమాజం 89వ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సుమారు 12 గంటల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాను 108 సార్లు సుమారు 300 మంది పఠించారు. శ్రీరామనవమి సందర్భంగా 9 రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నా 8వ ఏట నుంచి ఈ కార్యక్రమంలో నేను పంచుకుంటాను. మేము ఇక్కడే ఉండేవాళ్ళం నాంపల్లిలోనే. అప్పటి నుంచి ఇవాటి వరకు కూడా మేము రిటైర్ అయ్యే బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు అయింది. ఈ సమాజంలో మేము ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ రామనామన తేవూసమండి అన్నట్టుగా వీళ్ళందరూ కార్యకర్తలు డబ్బు చేసుకుని ఉద్యోగం చేయడం కాదు. వీళ్ళకి పర్మనెంట్ ఇష్యూ ఏం లేదు. కానీ ఇక్కడ ఎవరైతే ఈ ఏడాది ఈ 12 రోజులు చేస్తారో వాళ్ళ జీవితంతో ధనధాన్యం ఐశ్వర్యాలతో ఉంటారని మాకు నమ్మకము. నాకు 80 ఏళ్ళు వచ్చింది. కొండమండపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా వద్ద 2 చలివేంద్ర కేంద్రాలను మాజీ ఎంపీ దూదిపాల రేఖా శ్రీధర్రెడ్డి ఏర్పాటు చేసి ప్రారంభించారు. బస్టాండ్ వద్ద ఉన్న చలివేంద్ర కేంద్రాన్ని డిఎం రమేష్ బాబు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో జీహెచ్ఎంసీ పరిధిలో సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే గౌస్ ఆధ్వర్యంలో ఈద్గాలో ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. రామచంద్రాపురం 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మరియు 112వ డివిజన్ కార్పొరేటర్ బురుగుగడ్డ పుష్పా నగేష్ పాల్గొన్నారు. రామచంద్రాపూర్ భారతీనగర్ సంబంధించిన మైనారిటీ సోదరులందరికీ కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి పండుగ వేళ మా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా వారందరూ సుఖంగా ఖుషీగా చేసుకునే పండుగని మరి ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొని రావడం, ఆ బిల్లు వస్తుందనడంతో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, బీఆర్ఎస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ అంటే జనరల్గా కూడా మా కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు హిందూ ముస్లిం బాయ్ అంటారు. ఎప్పుడు కూడా మనందరం బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే మనందరం కూడా ముందు అభివృద్ధి జరుగుతుంది అన్న రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పొడంచేరి కాన్స్టిట్యూన్సీలో ఉన్న మైనారిటీ సోదరులందరూ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మనమంతా కూడా చిన్నప్పటి నుంచి అంటే దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా మనమంతా కూడా పుట్టినప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటున్నాం. మరి కొత్తగా మరి పార్లమెంటు లోపల బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని తెచ్చి ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి ఆస్తులను కాజేయాలని చెప్పేసి ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు రంజాన్ పండుగ మనమంతా కూడా సోదర భావంతో ఒక అన్న చెల్లెలు అక్క భావనతో మనం కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి ఈ యొక్క మైనారిటీ సోదరులకు ఏదైతే బిల్లు పెడతా ఉన్నదో, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా వారి మనోభావాలకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తుందో తప్పకుండా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేమంతా కూడా మీ మైనారిటీ సోదరులకు అండగా ఉండి తప్పకుండా మీ యొక్క న్యాయం జరిగే విధంగా మేము కూడా. రేషన్ షాప్ లో సన్నబియ్యం ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి భారతీనగర్ డివిజన్ లో రేషన్ షాప్ పరిశీలించారు. ప్రతి మనిషికి 6 కేజీలు ఇస్తున్న సందర్భంలో కేంద్రం వాటా 5 కేజీల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం 1 కేజీ ఇస్తున్నారని తెలిపారు.
ప్రతి రేషన్ దుకాణం వద్ద నరేంద్ర మోదీ చిత్రపటం ఉండాలని డిమాండ్ చేశారు. పాలాభిషేకాలు, క్షీరాభిషేకాలు, మిఠాయిలు పంచుకోవడాలు, అనేక కార్యక్రమాలు చూసినాం నిన్న మొన్న. కానీ అందులో ఏముంది అనేది ప్రజలకు కూడా తెలవాలి కదా, ఏముందని తెలియదు. నిన్న పాలాభిషేకాలు అయినాయి, అన్ని అయినాయి కదా. మరి ఇలా ఏమైనా మార్పు ఉందా, చేర్పు ఉందా, లేకుంటే ఇంకో 10 కిలోలు అదనంగా ఏమన్నా ఇస్తుందా స్టేట్ పార్టీ? కుటుంబానికి ఒక్కరికి మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క 5 కిలోలు ఏమన్నా ఇవి కాకుండా ఏమన్నా ఇస్తుందా తెలుసుకుందామని వచ్చినాము. అగ్రకుల అహంకారంతో వికారాబాద్ కొత్తగడి సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సాయిలత దళిత విద్యార్థులను అనరాని మాటలతో దుర్భాషలాడుతూ వేధిస్తూ చెంపదెబ్బలు కొడుతూ హింసిస్తుందని, గురుకుల కళాశాలను తన దిగజారుడుతనంతో భ్రష్టు పట్టించిన ప్రిన్సిపల్పై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్పుకుంటారు? నేను చెప్పుకుంటాను అన్నానంట కదా, ఏం చెప్పుకుంటారు? చెప్పండి మరి, చెప్పండి. ఏం చెప్పుకుంటారు? చదువుకొని బుద్ధి ఉంటే ఎవడన్నా బాగు చేయొచ్చు. నో నో ప్లీజ్ నో చూపించి షాపింగ్ ఆస్తి చూపించి తీసుకెళ్ళే వాళ్ళు ఏమంటారు? దొంగలు అనరా? ఇంకేమంటారమ్మా? ఏం చెప్పను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యాదగిరిగుట్ట మండలంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ములుగు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. హెచ్సియు భూముల వేలాన్ని ఆపాలన్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పేదల కోసం ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.